గత ప్రభుత్వంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ చేస్తామని ఇందుకోసం కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. శాఖ పరంగా త్వరలోనే శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీని దళారులకు ఆదాయ వరుసగా మార్చేస్తారని ఆరోపించారు. వైద్య శాఖ ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు చేపట్టారు. అలాగే ప్రజల సంక్షేమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పుకొచ్చారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ తీసుకుంటున్నామని, విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందించే బాధ్యత తమదేనని సత్యకుమార్ వెల్లడించారు. 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు వైద్యం స్క్రీనింగ్ ఫైల్పై మొదటి సంతకం చేశారు మంత్రి. క్యాన్సర్ అవేర్నెస్ కోసం 5,30,000 మందికి స్క్రీనింగ్ కోసం చర్యలు తీసుకునేలా 2వ ఫైల్పై సంతకం చేశారు సత్యకుమార్. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మిత్రులారా, 5 సంవత్సరాల ఒక అరాచక అవినీతి అస్తవ్యస్త పాలనకి అంతం పలికి భవిష్యత్తు దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించి అభివృద్ధికి పెద్దపీట వేసి నిజమైన సంక్షేమానికి దారులు తెరిచే ఒక ప్రజాప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా, తర్వాత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్